ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శ్రీ చైతన్య తీరుపై విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులపై చదువుల ఒత్తిడి తీసుకొస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ర్యాంకుల కోసం పిల్లలపై శ్రీ చైతన్య యాజమాన్యం ఒత్తిడి తీసుకొస్తోందన్న ఆరోపణలున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తూ చదువుల పేరుతో చెలగాటం ఆడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. రైట్గా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శ్రీ చైతన్య కాలేజ్ పట్ల సర్వత్రా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ర్యాంకుల కోసం పిల్లల జీవితాలతో చెలగాటాలు ఆడుతున్నారనే విమర్శలు గుప్పమంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. నరేష్, ఓవర్ టు యు. రెడ్ జమీమా మొత్తానికి శ్రీ చైతన్య విద్యా సంస్థలపై వస్తున్నటువంటి అనేక ఏదైతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడం, అధిక ఫీజుల్ని వాళ్ళు ఏదైతే దండుకోవడం, ఈ నేపథ్యంలో నాణ్యతమైనటువంటి విద్య లోపించడం పట్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అనేక విధాలుగా కూడా చాలా ఏదైతే అకాడమిక్ ఇయర్ అంతా కూడా లాస్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రముఖంగా మనం చూసుకోవచ్చు శ్రీ చైతన్య విద్యా సంస్థలు మనం చూడాలా. ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు అవలంబిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి యాజమాన్య తీరు పట్ల ఒకవైపు విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు తల్లిదండ్రులు చాలా వరకు కూడా అక్కడ కళాశాలలో చేర్చిన తర్వాత, విద్యా సంస్థలో చేర్చిన తర్వాత తమ బిడ్డల భవిష్యత్తు ఏదైతే బంగారు భవిష్యత్తుగా ఉండాలనే యొక్క ఉద్దేశంతో లక్షలాది కొద్ది కూడా లక్షలు వేచించి ఆ యొక్క కళాశాలలో వాళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థలో చేరుతున్నారు. అయితే అక్కడ చేరుతున్నప్పటికి కూడా ఆ విద్యా ప్రమాణాలు పాటించకపోవడం, విద్యా హక్కు చట్టాలు ఏదైతే ముందుకు తీసుకెళ్లకపోవడం, అదేవిధంగా విద్యార్థులపై ఉదయం 6 గంటలు లేచినటువంటి విద్యార్థి దాదాపు రాత్రి 11 గంటల వరకు కూడా ఆ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మానసిక ఒత్తిడి తీసుకురావడం, ర్యాంకులని ఖచ్చితంగా మనమే తీసుకురావాలా, ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి మొదటి ర్యాంకు, రెండవ ర్యాంకు, రాష్ట్రానికి సంబంధించినటువంటి 1, 2, 3, 4, 5 ర్యాంకులు మనకే రావాలంటూ కూడా విద్యార్థులపై ప్రతినిత్యం కూడా ఒక ఒత్తిడి అయితే తీసుకువస్తున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది విద్యార్థులు కూడా ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చూసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థ ప్రాంగణంలోనే ఉన్నాం. శ్రీ చైతన్య విద్యా సంస్థకు సంబంధించినటువంటి ఒకసారి ప్రాంగణాన్ని కూడా మనం కూడా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఏదైతే అగ్గిపెట్టి లాంటి ఈ అపార్ట్మెంట్లో కూడా ఈ యొక్క విద్యా ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్ అంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. వాటికి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రమాణాలు, ప్రణాళికలు ఏవి కూడా లేకపోవడం, విద్యా హక్కు సంబంధించినటువంటి చట్టాన్ని ఉల్లంఘించడం, వీటన్నిటిని కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అనేక విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు బంగారు బాట వేయాల్సినటువంటి అధ్యాపకులు ఈరోజు మానసిక ఒత్తిడి తీసుకురావడం, విద్యార్థుల నుంచి రావాల్సినటువంటి ఫీజుల పట్ల తల్లిదండ్రులకు ఒక క్షోభ అయితే అనుభవించే విధంగా కూడా ప్రతినిత్యం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల గురించి మనం చెప్పాలంటే ఇటీవల కాలంలో 2 రోజుల పాటు 3 రోజుల పాటు జరిగినటువంటి ఐటీ దాడులు, ఏదైతే ఫీజులకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు, మరో సాఫ్ట్వేర్ వాడుతూ దాదాపు కూడా పన్ను చెల్లించాల్సినటువంటి కోట్లాది రూపాయలు వాటన్నిటిని కూడా రూట్ మళ్లించుకుంటున్నారు. ఏదైతే ఆ విద్యార్థి సంఘ ఏదైతే మనం చెప్పుకోవచ్చు, విద్యార్థులు వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అంతా కూడా వాళ్ళు బ్లాక్లో తీసుకోవడం, అదేవిధంగా వైట్ మనీ పన్ను చెల్లించాల్సినటువంటి డబ్బులంతా కూడా ఎగనామ చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కూడా అనేక విద్యా సంస్థలపై రైడ్ చేశాయి. అయితే ప్రస్తుతం మనం శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఇటు ఏదైతే విద్యార్థుల యొక్క ఒత్తిడి ఏంటి, మానసిక ఒత్తిడి ఏంటి, అక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు ఎందుకు క్షోభపడుతున్నారు, అసలు మొత్తం గురించి మనతో మాట్లాడేందుకు కూడా విద్యార్థి సంఘ నేతలు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. సో ముందుగా ఏఎస్ఎఫ్కి సంబంధించిన విద్యార్థి సంఘ నేత ఉన్నాడు మనతో పాటు. సార్ మస్తాన్ గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం ఏదైతే ఈ విద్యా శాఖకు సంబంధించినటువంటి ప్రమాణాలు పాటించకపోవడం, ఈరోజు ప్రధానంగా విద్యార్థులపై మానసిక ఒత్తిడి తేవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఏంటి, ఎందువల్ల ఈ యొక్క తీరు ఇంతవరకు మారకపోవడం గల కారణాలు ఏంటంటారు? సార్, రాష్ట్రంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని కేవలం ర్యాంకుల కోసము విద్యార్థుల్ని ముడిసరుకుగా మార్చుకొని ఈరోజు విద్యార్థి ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రతి సంవత్సరం కూడా
శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో దాదాపు ఒక సంవత్సరానికి 25 నుంచి 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ క్యాంపస్లో తీసుకున్నా ఎక్కడో ఒక ప్రాంతంలో ఏదో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకొని చనిపోతున్నాడు. దీనికి కారణము శ్రీ చైతన్య విద్యార్థుల సంస్థల్లో చదివేటువంటి విద్యార్థుల వాళ్ళ యొక్క ర్యాంకుల దాహానికి మన విద్యార్థుల ప్రాణాలని బలి తీసుకునే పరిస్థితుల్లో ఈరోజు శ్రీ చైతన్య యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు టెక్నో ఒలింపియాడ్ స్కూళ్ళకు ముందు ముద్దు పేర్లు పెట్టుకుంటూ లక్షల రూపాయల ఫీజు రూపంలో తల్లిదండ్రుల శ్రమను దోచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు శ్రీ చైతన్య నిర్వాహకం ఉంది. అదే పద్ధతిలో రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా ఫీజుకి సంబంధించి జీఎస్టీ కూడా కట్టించుకునే దరిద్రం ఒక శ్రీ చైతన్య విద్యా సంస్థలోనే మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు సంవత్సరానికి 1200 నుంచి 1400 రూపాయలు వాళ్ళు కట్టేటటువంటి 30,000 40,000 ఫీజులకు సంబంధించి జీఎస్టీ సపరేట్గా కట్టించుకునే దౌర్భాగ్యం ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలో చూస్తా ఉన్నాము. వీళ్ళకి ఎక్కడా కూడా సక్రమంగా పర్మిషన్స్ ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఏవైతే విద్యా హక్కు చట్ట ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా కూడా శ్రీ చైతన్య యాజమాన్యం పట్టించదు. ఎందుకంటే వీళ్ళు చట్టాలని వాళ్ళ చుట్టాలుగా మార్చుకొని అధికారులను లంచాలతో కొనుగోలు చేసి ఈరోజు అపార్ట్మెంటుల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల్ని బలవంతపు చదువులకు రుద్దుతూ వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నటువంటి పద్ధతుల్లో ఈరోజు శ్రీ చైతన్య నిర్వాహకం వాళ్ళ యొక్క విద్యాసంస్థల యాజమాన్యం ఉంది. అదే పద్ధతుల్లో విద్యార్థులకి మార్నింగ్ మనకి 9 to ఈవినింగ్ 4 వరకే తరగతులు నిర్వహించాలా. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ నామ్స్ ప్రకారము పాటించకుండా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యార్థుల మానసిక స్వేచ్ఛను హరింపజేస్తూ ఈరోజు రాష్ట్రంలో కేవలం వాళ్ళ ర్యాంకుల కోసము విద్యార్థులు ముడిసరుగ్గా వాడే పద్ధతిలో ఈరోజు శ్రీ చైతన్య యాజమాన్యం నిర్వహించడం చాలా బాధాకరం. దీని మీద విద్యాశాఖ మంత్రి గారు స్పందించాలా. ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు నిన్న మొన్న అంటున్నారు జూనియర్ ప్రభుత్వ కళాశాలలో సంపూర్ణ మార్పులు తీసుకొస్తున్నాం, విద్యా వ్యవస్థలో సంపూర్ణ మార్పులు తీసుకొస్తున్నామని. అయ్యా మార్పులు తీసుకురావడం అంటే ఎంబైపీసీ లాంటి ఎంసెట్లు తర్వాత నీటు మెయిన్స్ లాంటి వాటి కోచింగ్ ఇవ్వడం కాదండి. విద్యా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేటటువంటి ఈ యొక్క విద్యా సంస్థలపై చైతన్యం తీసుకురావాలా. అదేవిధంగా ఏవైతే విద్యా సంస్థలు విద్యా ప్రమాణం పాటించవో, విద్యా హక్కు చట్టాన్ని పాటించవో అటువంటి వాటిపై కఠినంగా శిక్షలు తీసుకొస్తేనే విద్యార్థులు భవిష్యత్తు బాగుంటుంది. లేని పద్ధతిలో ఇట్లాంటి శ్రీ చైతన్య కాలేజీలు వేలకు వేలు వెలుస్తాయి. విద్యార్థులు వారి యొక్క ధనదాహానికి విద్యార్థులు బలైపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చైతన్య యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐసెఫ్గా మేము డైరెక్ట్గా హెచ్చరిస్తా ఉన్నాం. మనతో పాటు కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. అదేవిధంగా మనతో పాటు అనిల్ ఉన్నారు. ఒకసారి అనిల్తో కూడా మాట్లాడదాం. అనిల్ గారు చెప్పండి, ప్రధానంగా ఈరోజు విద్యార్థులు ఒక క్షోభ అనుభవిస్తున్నారు. ఈ యొక్క హాస్టల్స్లో ఉండొచ్చు, కార్పొరేట్ విద్యా సంస్థలో, ఎస్పెషల్లీ శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇటీవల కాలంలో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఆ ఒత్తిడి తట్టుకోలేకపోవడం. పేరెంట్స్ వైపు నుంచి ఏంటి, ఏ విధంగా వాళ్ళు ఒక గైడ్ చేయొచ్చు విద్యార్థులకి? ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏదైతే లక్షల కొద్దీ పెట్టి చేర్పిస్తున్నారే కానీ వాళ్ళు రిజల్ట్ వస్తుందంటారా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే శ్రీ చైతన్య అనేది ఒక బ్రాండ్ అయిపోయిందండి. గతంలో బిఎస్ రావు గారు ఉండేటప్పుడు మెయింటెనెన్స్ కొంచెం పూర్తి స్థాయిలో కాకపోయినా ఒక 50% మేరకు ఆయన పరిశీలించేవాడు. కాబట్టి అప్పుడు కొంచెం మెరుగ్గా ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళ పిల్లలు పెత్తనం తీసుకునేశారు. ఆయన గతించిపోయిన తర్వాత ఇప్పుడు సుస్మిత, సీమ అనేటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో